చూసుకుంటే ఇప్పుడు మనం శ్రీ ఉజ్జయిని బోనాల అమ్మవారి దగ్గర ఉన్నాము, మహంకాళ అమ్మవారి దగ్గర ప్రాంగణం ఉన్నాము. ఇప్పటికే ఇక్కడ ప్రజలు కానీ లేకపోతే భక్తులు కానీ లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో ఇచ్చేశారు. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రభుత్వం తరపు నుంచి కానీ వాళ్ళకి ఎటువంటి సహాయక ఉందో లేదంటే ఎటువంటి ఇబ్బందులు పడుతున్న జనాలు చాలామంది మహిళలు ఇక్కడ మనతో పాటు మీరు విజువల్లో చూడొచ్చు. చాలామంది మహిళలు ఇక్కడ బోనాలతో పాటు పొద్దున్న నుంచి కూడా క్యూ లైన్లో భారీగా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ. అలా ఆకలి చూస్తుంటే ఇక్కడ బోనాలు ఏంటంటి, ఇక్కడ బోనాలు ఎలాగ ఇచ్చేస్తుందో ఒకసారి ఎవరిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. నైవేద్యం పర్వన్నం. బోనం అంటే అమ్మవారికి చేసేది అన్నం అన్నమాట, నైవేద్యం. ఒక దాంట్లో బెల్లం పర్వన్నం చేస్తారు, ఇంకో దాంట్లో పెరుగన్నం చేస్తారు. పూర్వకాలంలో గుళ్ళు దూరం ఉండేదన్నమాట, అందుకనేసి రాత్రిపూట బోనాలు ఎత్తుకొని వచ్చేటప్పుడు రాత్రిపూట అమ్మవారి గుళ్ళు మొత్తం అడవికి దూరంలో ఉండేదన్నమాట, బస్తీకి. అలాంటప్పుడు మనకు బోనాలు ఎత్తుకొని వచ్చేటప్పుడు దీపాలు ఎందుకు పెట్టుకుంటారంటే రోడ్డు పొట్టి అంతా చీకటి ఉంటుంది కాబట్టి ఆ వెళ్తురు కానీ మనం దీపాలు పెట్టుకొని రావడం అవుతుంది. ఈ పూర్వకాలం నుండి అమ్మవారికి నైవేద్యం పెట్టడం, మనకు అమ్మవారిని కొలిస్తే మనకు అందరు చల్లగా చూస్తుంది అన్న ఉద్దేశంతో. కొద్దిగా బోనాల దగ్గర ఇబ్బందే ఉంది, కొద్దిగా మూవ్ కావాలా. ఏం లేదు కానీ కొంచెం మూవ్ కావాలా. బోనాలు కూడా మిక్స్ అయిపోతున్నారు ఇలా, అట్లా మన పాస్ ఇచ్చినారు, పాస్ ఉండి కూడా ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి కొందరికి తెలియదు. ఇప్పుడు మంచిగా ఏం లేదు. మినిస్టర్లు రావద్దండి బోనాల పండుగ వచ్చి బోనాలు తీసినప్పుడు ఇంత రష్ లో ఉండి వాళ్ళు రావడం బాగుండదండి, అదొక్కటి చేయాలండి. ఫస్ట్ బోనాలు మంచిగా పంపిండి జర, కూడా చాలా చిన్నగా ఉందండి కాబట్టి దాన్ని పాజిటివ్గా పంపించాను. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాం. అవకాశం ఉంది. ఈరోజు ప్రతి సంవత్సరం బోనాల సందర్భంగా ఈరోజు ఉజ్జయిని మహాకాళి టెంపుల్లో దేవతని దర్శించుకోవడం జరిగింది. ఇది 3rd ఇయర్ నేను ఇక్కడ రావడం. అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగా చేశారు. బట్ రోజు రోజుకి ప్రతి బోనాలకి భక్తులు పెరుగుతూ ఉన్నారు. దయచేసి తొందరగా అమ్మవారి దర్శనానికి వెయిట్ చేసి అమ్మవారి దర్శించి అర్చన చేసుకోగలరు. సోషల్ పూజ ప్రారంభమైన తర్వాత మళ్ళీ అర్చన చేయగలరు. సైడ్ తీసుకుని మాట్లాడుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. మాధవ్ చెప్పండి.